గుడ్ మార్నింగ్ అండ్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ. ఇది వచ్చేసి వింత రెసిపీ అనుకోకండి, ఇదేంటి వింతగా చూపిస్తుంది అనుకోకండి. ఇది వచ్చేసి హెయిర్కి అనమాట. షాంపూ ప్లేస్లో నేను ఇది తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి కుంకుడుకాయలు మందారమాకు అండి. రెండింటిని మందారమాకు ఓవర్ నైట్ మొత్తము వాటర్లో ఉంచి పెట్టేయండి. అలాగే మార్నింగ్ విత్ వాటర్ లీవ్స్, దాంట్లో కొన్ని కుంకుడుకాయలు, ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ కలిపి మీరు మంచిగా మరిగించుకోండి. మంచిగా పొంగొచ్చేలాగా మరిగించుకోండి. బాగా మరిగించుకున్నాక పక్కన పెట్టండి చల్లారేదాకా. చల్లారినాక జిగురుగా ఉంటుందండి. ఇంకొంతమంది అయితే ఓన్లీ ఇవి కుంకుడుకాయలు పెట్టేసి తలకి హెయిర్ డ్రై అయిపోతుంది అంటారు. ఎందుకంటే నేను కూడా అలాంటి దాన్ని. నేను ఫస్ట్ నాకు తెలియక కుంకుడుకాయలు ఒక్కటి పెట్టిన హెయిర్ డ్రై అయిపోతుంది, కుంకుడుకాయలు పెట్టుకోవడం అంత మంచిది కాదు అని నాకు కూడా భ్రమ ఉండేది. అయితే నాకు ఒక కొలిక్ చెప్పారనమాట. మా కొలిక్ చెప్పారు, లేదు చంద్రకళ, కుంకుడుకాయలు ఒక్కటే కాదు, కుంకుడుకాయలలో మందారం ఆకు కూడా ఇలా మొత్తం కలిపి మరిగించి బాగా చల్లారాక వాటిని పెట్టుకోవాలి షాంపూ లాగా. షాంపూ ఏమి ఇందులో మిక్స్ చేయనండి. చూడండి నేను కలుపుతుంటే నురగ ఎలా వస్తుందో. అసలు కుంకుడుకాయ మందారములోనే చాలా నురుగు ఉంటుందండి. చూడండి అసలు అది చాలు న్యాచురల్ షాంపూ లాగా యూజ్ అవుతుంది. మనకి మంచిదండి, మన స్కాల్ప్కి మంచిది. ఎందుకంటే ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా, మనకి నేచర్ నుంచి వస్తున్నాయి కాబట్టి మన హెయిర్ హెల్త్కి అనేది చాలా మంచిది. ఈ షాంపూస్ బదులు వన్స్ ఇన్ అ వైల్ యూజ్ చేస్తే బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తున్నాను. నేను జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను మీకు, ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి జస్ట్ ట్రై చేసి చూడండి. ఎందుకంటే మీకు పడుతుంది ఖచ్చితంగా నేను చెప్పను, కానీ ట్రై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది కదా పడుతుందా లేదా అనేది. తర్వాత ఇంకొకటి అండి, లైక్ నా వాయిస్ జలుబైందండి, అందుకనేసి వాయిస్ మరి తేడాగా వస్తుందా మంచిగా వస్తుందా నాకు తెలియదు. కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.